హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ డిష్ చేసుకుందాము. ఇది బ్రెడ్తోనండి. దీన్ని డబల్ కా మీఠా అంటారు. చాలా ఫేమస్ అయిన స్వీట్ రెసిపీ ఇది. ఇప్పుడు మనం సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. దీనికి ఒక 8 బ్రౌన్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన డిజైన్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నగా ఉంటేనే బాగుంటుంది, పెద్ద పెద్దగా అయితే మరి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనది కాబట్టి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళలో ఎక్కువగా సర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుందాము. మనము ఏమి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా మన ఇష్టము. బాదము, కాజు, కిస్మిస్, అలాగే వాటర్ మెలన్ సీడ్స్, మనకి ఏవి దొరికితే అవి మనం వేసుకుందాం. ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకొని మన ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా అన్నీ కట్ చేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు చేయడం ఈజీగా ఉంటుంది. మళ్ళీ అది అయిపోయినాక మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏ డిష్కైనా తొందరగా అయిపోతుంది. ఇలా అన్ని కిస్మిస్ 2 ముక్కలు, అలాగే బాదము చిన్న చిన్నగా మన ఇష్టమైన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. అలాగే ఇలాచి కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. పౌడర్ చేయని అవసరం లేదు, అలాగే వేసేయచ్చు, బాగుంటుంది. పౌడర్ చేస్తే అంత ఇదిగా దాంట్లో ఇదైపోతుంది. ఇలా గింజలు గింజలుగా ఉంటేనే బాగుంటుంది. ఇలాచి పొట్టు తీసి పెట్టుకుందాము. చూసారా, తొందరనే అయిపోతుంది. ఒక 4 ఇలాచి తీసుకున్నాను. వాటిని ఇలా పొట్టు తీసి మనం ముందే పెట్టుకుంటే బాగుంటుంది. అన్నీ ప్రిపేర్ చేసి మనకి ఈజీగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు పాలు వేసుకుందాం. ఈ బ్రెడ్ దానికి డబల్ కా మీఠాకు రబ్డీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి 1 కప్పు పాలు తీసుకొని మనం ఇందులో 3 స్పూన్ల పంచదార వేసుకుందాము. ఎక్కువ తీపి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 5 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను 3 స్పూన్లు వేసాను. దీన్ని బాగా పాలల్లో కలిసిపోయేటట్టు కలిపి చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈ రబ్డీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా తినేయచ్చు. పాలు చాలా చిక్కబడే వరకు మనము కలుపుకోవాలి. ఇలాచి కొన్ని గింజలు ఇందులో వేసుకుందాము. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది డిష్. పాలన్నీ దగ్గరికి వచ్చే వరకు కొద్దిగా టైం పడుతుంది రబ్డీ తయారు కావడానికి. ఇలా స్పీడ్గా కలుపుతూ మనం మీడియంలో స్టవ్ పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. పాలు పొంగకుండా చూసుకుంటూ మనం దగ్గరే ఉండి దీన్ని కలుపుతూ, చూసారా చిక్కబడింది. కొద్దిసేపటి తర్వాత ఇంకా దగ్గరికి రావాలి. ప్యాన్ అంతా వదిలిపెడుతుంది, అప్పుడు మనకు రబ్డీ తయారైనట్టు. చూసారా, దగ్గరికి వచ్చేసింది. మొత్తం ఇలాగే ఉడన్ స్పూన్తో కలుపుతూ ఉంటే ప్యాన్ కూడా గీతలు పట్టవు. స్టీల్ అయితే కొద్దిగా ప్యాన్కు గీతలు పడుతుంది కదా. మనం ఇలా కలుపుతూ దీన్ని దగ్గరికి చేసుకుందాము. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. వదిలేసి అడుగంటుతుంది. చాలా చిక్కగా మనకు రబ్డీ పూసగా తయారు కావాలి. వచ్చేసింది చూసారా. కొద్దిగా టైం పడుతుంది ఇక్కడే మనకి. ఒక 5-8 నిమిషాలలో తయారైపోతుంది. మీడియంలో పెట్టుకోవాలి, లోలో పెట్టుకోదు, హైలో పెట్టుకోదు. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. చూసారా, ప్యాన్ వదులుతుంది. మొత్తం చిక్కబడిపోయింది. రబ్డీ తయారవుతుంది. ఇంకా మనకు అది మొత్తము ముద్దలాగా ఫామ్ కావాలి. చూసారా, రబ్డీ తయారవుతుంది. కొద్దిగా ఇక్కడే టైం తీసుకుంటుంది. దీన్ని చాలా స్లోగా కలుపుతూ మనం ప్యాన్ వదిలే వరకు మనకు తయారు కావాలి. ఇది చూసారా, ప్యాన్ అంతా వదిలేస్తుంది. మనకు చిక్కటి పాలు తీసుకుంటే ఇలా వస్తుంది మీగడతో. అయిపోయింది. రబ్డీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం
డీప్ ఫ్రైకి ఒక బౌల్ ఆయిల్ తీసుకొని మనం బ్రెడ్ పీసెస్ని మనము ఫ్రై చేసుకుందాము. నూనె కాగే తర్వాత కొన్ని పీసెస్ వేస్తూ మనము బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది. ఇది కూడా ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టదు. నూనె కాగిన తర్వాత మీడియంలో పెట్టేసి కొన్ని పీసెస్ వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది బ్రెడ్ వేగడం. చూసారా, వేగిపోతున్నాయి. బ్రౌన్ బ్రెడ్ కాబట్టి మన కలర్ కూడా తొందరనే వచ్చేస్తుంది. ఇదంతా బ్రౌన్ వచ్చినట్టు కనపడదు, కానీ క్రిస్పీగా కావాలి, గట్టిగా కరకరలాడుతున్నప్పుడు తీసేస్తే సరిపోతుంది. చూసారా, కాలిపోయింది. కరకరలాడుతున్నప్పుడు మనం గట్టిగా తగులుతున్నప్పుడు గలగలం అనేటప్పుడు తీసివేయాలి. వీటిని మెత్తగా ఉండకూడదు, ఫ్రై కావాలి బాగా. ఫ్రై కాకపోతే 2 రోజులు మనం పెట్టుకుంటే అది బూజు వస్తుంది. కాబట్టి కరకరలాడుతూ ఫ్రైగా ఉండాలి. అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఉంటుంది, బాగుంటుంది స్వీట్. కాబట్టి కరకరలాడుతున్నప్పుడు వీటిని మనం తీసివేయాలి. చప్పుడు వస్తుంది గలగలమని. వేగిపోయినాయి చూసారా, గంటలో గలగలం అని శబ్దం వస్తుంది. వీటిని మనం తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకుందాము. మొత్తము ఒక బౌల్లోకి అన్నీ అలాగే తీసి వేస్తూ మొత్తం పీసెస్ మనం కట్ చేసిన పీసెస్ అన్నీ ఫ్రై చేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. మొత్తం ఇలాగే మనం అన్నీ అయిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే డిష్ అండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బ్రెడ్ తెచ్చి పెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలాగే మొత్తం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ కూడా కొద్దిగా వేగేసరికి టైం పడుతుంది. చాలా తొందరనే అయిపోతుంది ఇది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని. లాస్ట్ రౌండ్ అండి, ఇది అయిపోయింది. చూసారా, చాలామంది ఇది మొత్తం నెయ్యితో చేస్తారు. మనం ఇష్టం ఉంటే నెయ్యితో చేసుకోవచ్చు, నూనెతో కూడా చేసుకోవచ్చు. నేనైతే నూనెతో చేస్తున్నాను. ఫ్రై చేసుకునేది నెయ్యితో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేరే ఒక ప్యాన్ పెట్టుకొని మనము చక్కెర పాకం పట్టుకుందాం. పాకం అంటే చక్కెర మెల్ట్ అయ్యే వరకు సరిపోతుంది. పాకం అంటే మనం అరసల పాకం అలా కాదు, లడ్డు పాకం కూడా కాదు. ఓన్లీ అది షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు 1 కప్పు పంచదార వేసుకొని, స్వీట్ ఎంత తినగలమో చూసుకొని మనం వేసుకోవచ్చు ఎక్కువగా. నేనైతే హాఫ్ బౌల్ వేసాను. వాటర్ కూడా అంతే వేసుకొని మనం షుగర్ మెల్ట్ చేసుకుందాము. పంచదార అంతా కరిగిపోయే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇది కూడా తొందరనే అయిపోతుంది. మనకేం పాకము అది ఇది చూడనవసరం లేదు. షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. కొద్దిగా మీడియంలో పెట్టుకొని మనం షుగర్ని కరిగించుకుందాం. కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. చూడడానికి చక్కగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూసారా, పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న స్పూన్తోనే ఒక నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల పాకంతో కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది. మనం బ్రెడ్ పీసెస్ వేసినప్పుడు అవి టేస్టీగా ఉంటాయి. దీన్ని కూడా బాగా కలుపుకొని, షుగర్ మెల్ట్ అయిపోయింది, పొంగు వచ్చేసింది చూసారా. షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. కొద్దిగా మనం వాటర్ వేసుకుందాం. మరి చిక్కగా అనిపిస్తుందని కొన్ని వాటర్ వేసాను, ఒక 4-5 స్పూన్ల వరకు.
ఇప్పుడు మనం కొద్దిగా సాఫ్రాన్ వేసుకుందాము. ఇది కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, వేస్తే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ స్వీట్లలో సాఫ్రాన్ వేస్తే బాగుంటుంది చూడడానికి. ఒక పించ్ అంత వేసాను, చిటికెడు. మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది, కలర్ వేసాము, మనము నెయ్యి వేసాము, అలాగే సాఫ్రాన్ వేసాము, అంతా కలిసిపోయింది, నురుగు వచ్చేసింది. చూసారా, మనమేం పాకం చూడనవసరం లేదు, దీన్ని మెల్ట్ అయిపోతే సరిపోతుంది, కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వాటర్ మెలన్ సీడ్స్ వేసుకుందాం. ఫస్ట్ ముందుగా వాటర్ మెలన్ సీడ్స్ వేసుకుందాం, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కట్ చేసిన బాదము, కాజు, కిస్మిస్, అలాగే ఇలాచి గింజలు వేసుకుందాము. ఇవి ఇంట్లోనే వేయడం వల్ల చాలా బాగుంటుంది, కొద్దిగా కుక్ లాగా అయిపోతాయి, అవి ఉడికినట్టు. సిమ్లో చేసుకోవాలండి స్టవ్, ఎందుకంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా వేస్తూ కలపాలండి. మొత్తం షుగర్ సిరప్ అంతా వాటికి పట్టాలి, మెత్తగా అంటే వాటికి పీల్చుకుంటాయి అన్నమాట అవి. స్టవ్ సిమ్లోనే ఉంది, మనం షుగర్ అంతా వీటికి పీల్చుకునే వరకు కలుపుతూ ఉండాలి. పీసెస్ను స్మాష్ చేయకూడదండి, అలాగే వాటిని కలిపేసేయాలి. పీసెస్గా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ముద్దగా తిన్నట్టు ఉంటుంది. మొత్తము డ్రై ఫ్రూట్స్ అన్ని వాటికి పట్టేటట్టు, షుగర్ సిరప్లో అంతా పీల్చుకునేటట్టు మనం వేసిన షుగర్ సిరప్ అంతా అవి పీల్చుకోవాలి. డ్రైగా అయిపోతుంది, లిక్విడ్గా ఉంటే బాగుండదు. మొత్తం కలిసిపోయింది, చూసారా, పీల్చేసుకుంది. మొత్తం పీల్చుకుంది, చూసారా, మొత్తం బ్రెడ్ అంతా చాలా సాఫ్ట్గా అయిపోయింది. షుగర్ అనేది ఎక్కడ లేకుండా కలిపేసి స్టవ్ బంద్ చేసి మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు, స్వీట్ తినాలనిపించినప్పుడు. మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము. చూసారా ఎంత చక్కగా ఉందో, టెంప్టింగ్గా ఉంది కదా, జ్యూసీగా. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం చేసి పెట్టే డిష్ అండి ఇది. పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తుంటారు ఇది. మనం కూడా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపించాను. ఇప్పుడు మనం తయారు చేసిన రబ్డీతో సర్వ్ చేసుకుందాము. మనం పాలతో రబ్డీ చేసాం కదా, దాంతో కలిపి తీసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని. రబ్డీ కూడా ఇంట్లో ఎలా తయారు చేయొచ్చో చూపించాను కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే డిష్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చెర్రీతో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.